తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అటు నిబంధనలు కఠినతరం, ఇటు సంక్షేమ పథకాల ప్రకటనలతో కూడిన కీలక అప్డేట్స్ వెలువడ్డాయి. ఒకవైపు విధుల్లో క్రమశిక్షణపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండగా, మరోవైపు డిఏ పెంపు, బీమా వంటి వరాలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సివిల్ సర్వీసెస్ రూల్స్‌లో తెలంగాణ ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ముఖ్యంగా అనధికార గడ్జెరపై నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ఏడాది కాలం పాటు విధులకు దూరంగా ఉంటే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. 5 ఏళ్లు మించి నిరంతరంగా విధులకు హాజరు కాకపోతే వారిని సర్వీస్ నుండి స్పష్టంగా తొలగిస్తారు. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్లినా కఠిన చర్యలు తప్పవు. ఏదైనా చర్య తీసుకునే ముందు సంబంధిత ఉద్యోగికి ఫోకస్ నోటీస్ ఇవ్వడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరువు భత్యాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. డిఏను 30.03% నుంచి 33.67%కి సవరిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వంపై ప్రతి నెల 227 కోట్లు అదనపు భారం పడనుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక భారీ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని సుమారు 5,14,000 మంది పర్మనెంట్ ఉద్యోగులందరికీ 1,02,00,000 విలువైన ఉచిత ప్రమాద బీమా వధిస్తుంది. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో చర్చలు జరిపింది. ఎటువంటి ప్రీమియం భారం లేకుండానే ఉద్యోగులకు ఈ సౌకర్యం కలగనుంది. అలాగే విధుల్లో బాధ్యతారాహిత్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరిస్తూనే ఉద్యోగుల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుంది. అనధికార సెలవుల్లో ఉన్నవారు తక్షణమే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.